హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఇక మామిడికాయలు కోసుకొచ్చామండి చెట్టు నుంచి. ఇవి తురుముకుని సంవత్సరం అంతా నిలవ పెట్టుకోవచ్చు. అవి ఎట్లా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను నేను. ఎందుకంటే ఈ రోజుల్లో చింతపండు వాడొద్దు అంటున్నారండి ఎవరు. చింతపండు వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చింతపండు తింటే బాడీ పెయిన్స్ వస్తాయి. ఫస్ట్ ఎక్కువగా చింతపండు వాడటం వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా చింతపండు తగ్గించుకోండి, తినొద్దు అని చెప్తారు కదా. చింతపండుకు ఆల్టర్నేషన్ గా మ్యాంగోని వాడుకోవచ్చు సంవత్సరం అంతా. దీని సంవత్సరం అంతా ఎందుకంటే సీజన్ లో తప్పితే దొరకవు కదా. అందుకని దాన్ని మనం నిలవ పెట్టుకుందాం. సంవత్సరానికి సరిపడా నిలవ పెట్టుకుందాం. ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు మామిడికాయని చక్కగా తొడిని దగ్గర కోసేసుకోవాలండి. తొడివంతా కోసేసి, ఎందుకంటే వస ఉంటుంది అన్నమాట దీంట్లో. అన్నం శుభ్రంగా నీళ్ళల్లో వేసి కడుక్కోవాలి. బాగా నీళ్ళలో వేసి శుభ్రం చేసుకుని వస పోయేదాకా బాగా ఇట్లా రబ్ చేస్తా బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకు బాగా దుమ్ము పట్టి ఉంటుంది కదా చెట్లు, మళ్ళీ వస కారుతా ఉంటుంది అన్నమాట. ఇదంతా పోయేదాకా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగి గుడ్డ మీద పెట్టుకుని ఆరబెట్టుకోవాలి ఫస్ట్. ఇలా తర్వాత ఆరిన తర్వాత శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకోవాలండి. తోలంతా తీసేసి నీట్గా ఇలా నీట్గా చక్కగా అన్ని కాయలు ఇలాగే పీల్ చేసేసి చక్కగా పెట్టుకుందాం అండి నీట్గా. అట్లయినండి, అంతే. అన్ని శుభ్రంగా పీల్ చేసుకుని ఇలా పీల్ చేసుకున్న కాయల్ని చక్కగా ఈ స్ట్రైనర్తో తురుముకోవాలండి బాగా. అంత నిలువ ఉంటుందండి. దీంట్లో ఉప్పు పసుపు అన్ని కలిపి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి మనం బాగా సంవత్సరం. ఇట్లా చక్కగా పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసినాక ఇలా వస్తుందండి. దీంట్లో మనం ఉప్పు పసుపు ఈ రెండు వేద్దామండి. పసుపు, ఒక స్పూన్ పసుపు, 4 స్పూన్ల ఉప్పు, కళ్ళుప్పు. అన్నిటికీ కళ్ళుప్పు మంచిదండి ఈ సాల్ట్ల కన్నా కూడా. కళ్ళుప్పు ఇదేసేసి కలిపేసి మనం దేంట్లో కవర్లో పెట్టేసుకుని ఫ్రీజర్ లో పెట్టేసుకోవటమేనండి. ఇట్లా శుభ్రంగా కలిపేస్తే ఉప్పు ప్రిజర్వేటివ్ అండి. దేనికైనా కూడా ఉప్పు సరిపోనుంటే ఏదైనా సరే చెడిపోదు. కలిపి పెట్టుకున్న దీన్ని మనం కూరల్లో వేసుకోవచ్చండి. పప్పు, మామిడికాయ పప్పు, లేదంటే పులుసులు, ఇంకా పచ్చడి చేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, చింతపండుకు ఆల్టర్నేటివ్ గా అన్నీ చేసుకోవచ్చు. దీంట్లో పులిహార చేసుకోవచ్చు. సంవత్సరం అంతా యూజ్ చేసుకోవచ్చండి దీంట్లో. ఇదిగోండి ఇలా జిప్ లాక్ లో పెట్టేసుకుని మనం ఫ్రీజర్ లో పెట్టేసుకుందాం. ఈ సంవత్సరం అంతా ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.